ఇక్కడ ఒరిస్సా, బీహార్, బెంగాల్, బంగ్లాదేశ్ వెళ్తాయి. ఇక్కడ నుంచి మంచి క్వాలిటీగా ఉన్నాయి, అన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. నెంబర్ 2 క్వాలిటీ అంతా కూడా ఆటో మీద కొనుక్కునే వాళ్ళు తక్కువ రేటు కొనుక్కుంటారు. ఇప్పుడు ఎగుమతి కాబట్టి ఇప్పుడు మంచి రకం రావట్లేదు కాబట్టి తాడేపల్లి పెద్దగా రావట్లేదు. ఎక్కువ హైదరాబాదు, కర్నూలు ఎత్తలు ఎక్కువ, ఇట్లా పెద్దగా రావట్లేదు. వచ్చిన రైతు రేట్ గిట్టుబాటు లేదు కాబట్టి చదరేట్ అమ్మడం లేదు. ఫోన్ చేస్తాం, చెప్తాం అమ్మా బాగోలేదు మేము చెప్తాం. మేము వచ్చింది ఇవాళ ఈ సరుకు 2 లారీలు వచ్చినాయి. నాకు ఒక లారీ, వేరే పార్టీకి ఒక లారీ, 2 లారీలు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేతులంటేనమ్మా, మహారాష్ట్ర ఉల్లిపాయలు రేట్ డౌన్. కారణం ఏంటంటే ఇది వరకు బంగ్లాదేశ్ మార్కెట్ రోజు 2 రోజులు పెడితే 4 రోజులు రాదండి. అటువంటి బంగ్లాదేశ్ లోడింగ్ లేదమ్మా, మార్కెట్ డౌన్. అవి కూడా 1200 కాడి నుంచి 2000 రూపాయలు మార్కెట్ అమ్మని. అంటే దూరం ఎలా ఉంది ఇక్కడ వాడే వాళ్ళు అయితే ఆటో వాళ్ళే కొంటారు, తక్కువ రేటు కొంటారు. మన ఇంట్లో వాడడం అదే అది మనకి కర్నూలు, నంద్యాలలో పండించే ఉల్లిపాయలు అకాల వర్షాల వల్ల డ్యామేజ్ అవ్వడం జరిగింది. అవి కొంత డ్యామేజ్ ఉంది, కొంతవరకు బాగానే ఉన్నాయి. సో అవి ఇక్కడ సాధారణంగా ఇక్కడ తాడేపల్లిగూడెం మార్కెట్కి వచ్చి ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాయి. అయితే వాటి క్వాలిటీ ఇష్యూస్ ఉండడం, తర్వాత రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేము రెక్టిఫై చేయడానికి చూస్తున్నాం. వాటికి కూడా సాధారణంగా కొంచెం డ్రై అయిపోయిన ఉల్లిపాయలను తినడానికి ఇక్కడ అలవాటు ఉంది. బట్ అది సేమ్ డే కుక్ చేసుకుని తినే విధంగా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము అందరినీ కూడా కొని ఈ కర్నూలు ఉల్లిపాయలు, మామూలుగా షోలాపూర్, మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపాయలు తినుకునే అలవాటు అందరికీ ఉంది. అయితే ఇక్కడ ఈ క్రైసిస్లో రైతులు ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మన రాష్ట్రంలో పడిన కర్నూలు, నంద్యాల రైతులు పండించిన ఉల్లిపాయలతో వంట చేసుకుని వాళ్ళని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము కూడా వారికి రేటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి రేటు ఇచ్చుకునే విధంగా, అట్లా కన్సంప్షన్ కూడా జిల్లాలో పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సహకరించి కర్నూలు నుంచి వచ్చే మన రైతులకు తెచ్చేటువంటి ఆనియన్స్కి మంచి ధరకు ఇచ్చాల్సిన దిశగా దాన్ని ప్రోత్సహించుకుంటూ మన దగ్గరకు వచ్చినటువంటి రైతు వచ్చిన ఆనియన్స్ వాళ్ళు 20-25 రూపాయలు కూడా ధర పెట్టారు మేడం. అదే మన దగ్గర కర్నూలు నుంచి వచ్చిన ఆనియన్కి 7 రూపాయలు, 8 రూపాయలు కూడా ఉంది. దయచేసి కొంతకాలం వాటికి డిమాండ్ వస్తే మీరు ఆ దిశలో కూడా ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని అంతా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చెప్తే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తాము. ఏదైతే ఈ ఫస్ట్ సీజన్ ఏదైతే ఉందో దాదాపు ఇది ఇంకా 1 వీక్ 10 డేస్ నడుస్తుంది. తర్వాత ఒక గ్యాప్ ఆఫ్ 1 మంత్ గ్యాప్ వచ్చేదానికి అవకాశం ఉంది. మళ్ళీ సెప్టెంబర్ 10th, 15th నుంచి మళ్ళీ అరైవల్స్ మొదలవుతాయి. అప్పుడు ఖచ్చితంగా కూడా వర్షపాతం అది కూడా ఇప్పుడైతే ఈ 10 డేస్ మనం ఆదుకోవాల్సి ఉంది. అక్కడ ఎలా వెళ్తుంది, మార్కెట్లో ఎలా ప్రొడక్షన్ వస్తుంది, ఎప్పుడు ప్రొడక్షన్ సైకిల్ ఏంటనేది డేటా మన దగ్గర ఉంది. కాబట్టి నెక్స్ట్ 10 డేస్ కూడా మనం అందరం కూడా జాగ్రత్తగా ఈ 12 రూపాయలు ఏదైతే ఉందో ఆ విధంగా మనం ట్రేడ్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎంత వచ్చినా కూడా, 2 ట్రక్కులు, 3 ట్రక్కులు, 4 ట్రక్కులు వచ్చినా కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్ 12 రూపీస్. అంటే శ్రమ కనీసం కూలీ కూడా మిగలలేని పరిస్థితి అది. అట్లాంటి పరిస్థితి ఉండాలని ఎవ్వరు కోరుకోరు. ప్రతి ఒక్కళ్ళు మేము ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ, అది వ్యాపారస్తులైనా కానీ, చిన్న వ్యాపారస్తులన్నా కానీ, పెద్ద వ్యాపారస్తులన్నా కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నా కానీ, అందరూ కూడా వ్యాపారంలో వాళ్ళ లాభాలు రావాలి. వాళ్ళ లాభాలు బాగా వస్తేనే మీరు ట్యాక్సులు బాగా కడతారు, సొసైటీ బాగుంటుంది. దానికి అనుగుణంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ, వేరే వ్యాపారస్తులకు కానీ ఏమి సమస్య వచ్చినా నేను చాలా అట్మోస్ట్ కేర్ తీసుకుని అడ్రస్ చేస్తూ ఉంటారు. మీరు మా GMDIC గారితో కనుక మాట్లాడితే మీకు అర్థం అవుతుంది. మామూలుగా ఇలాంటి ఇష్యూల్లో కలెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఇంత ఫాలోఅప్ చేస్తున్నారు అనే విషయాన్ని మీకు ఆశ్చర్యం ఖచ్చితంగా కలుగుతుంది. అట్లా ఫాలోఅప్ చేస్తాం. మా ఒక్క ఉద్దేశం ఏంటంటే, మన గౌరవ CM గారు ఒకటి చెప్తూ ఉంటారు, మీరు ఇండస్ట్రీస్ తీసుకురండి, జిల్లాకి ఇండస్ట్రీస్ తీసుకురండి. కొత్త ఈ జిల్లాకి ఉన్న ల్యాండ్ వాల్యూస్ వల్ల కొత్త ఇండస్ట్రీస్ రావట్లేదు. కనీసం కొత్త ఇండస్ట్రీ రాకపోయినా ఉన్న వ్యాపారస్తులు, ఇండస్ట్రీస్ వాళ్ళు ఇబ్బంది పడకూడదని మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. సో మాకు రైతు ఎంత ఇంపార్టెంటో, ట్రేడర్స్, మ్యానుఫ్యాక్చర్స్ అందరూ ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, కర్నూలులో
అకాల వర్షాల వల్ల అక్కడ ఉన్న పంట అంతా పాడైపోయింది. నేను కూడా కర్నూలులో వర్క్ చేశాను. నేను సర్వీస్లో జాయిన్ అయిన సెకండ్ పోస్టింగ్ అంతా కూడా కర్నూలులో చేశాను. నేను అక్కడ రైతులు, అక్కడ మనుషులు అందరూ కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను. ఇక్కడున్నంత అంత అవేర్నెస్ అక్కడ ఉండదు. కొంచెం సింపుల్గా ఉంటారు అంతాను. ప్రపంచంలో నాకు లాభం వస్తుందా లేదా, లాభం రాదు అని తెలిసి కూడా ధైర్యంగా ముందుకు అడిగేసేది ఒక్క రైతు మాత్రమేనండి. అది వరి పండించే రైతు అవనివ్వండి, కూరగాయలు పండించే రైతు అవనివ్వండి, ఇట్లాగా ఉల్లిపాయలు బంగాళదుంపలు పండించే రైతు అవనివ్వండి. ఏ రోజైతే వారు నాకు కరెక్ట్గా నేను అమ్మిన దానికి నాకు ఇంత ప్రాఫిట్ తోటి నాకు ఆదాయం వస్తుందా రాలేదా అని చెప్పేసి పంట వేసారంటే ఆ రోజు నుంచి మనకు ఆహారం ఉండదు. సో అన్నదాతకి మనం అందరం తల్లికి ఏ విధంగా రుణపడి ఉంటామో, తల్లికి రుణపడి ఉండడం అనేది ఒక ఎంత ముఖ్యమైన విషయంగా మన సమాజంలో చూస్తాము. అదే ఇంపార్టెన్స్ రైతుకి కూడా మనం అందరూ కూడా ఇచ్చుకుంటాము. అది మన కల్చర్లో ఉంది, మన కుటుంబాల్లో ఉంది, మన సొసైటీలో ఉంది. ఇక్కడ ఏంటంటే తాడేపల్లిగూడెం ప్రజలు వాళ్ళ యొక్క దాతృత్వాన్ని, మంచి హృదయాన్ని చాటుకున్నారు. దాన్ని నేను కళ్ళారా చూశాను లాస్ట్ ఇయర్. మొన్న విజయవాడకి వరదలు వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ మన శాసనసభ్యులు మీరు అందరూ కలిసి వందల ఆహార పొట్లాలు పంపించారు విజయవాడకి. మంచినీళ్ళు పంపించారు, బిస్కెట్స్ పంపించారు, బ్రెడ్స్ పంపించారు, వేలకు పంపించారు. అవి ఎందుకు పంపించారండి? వాళ్ళ మీద ఉన్న కన్సర్న్ తోటే కదా పంపించారు. నేనైతే మాత్రం ఈ క్రైసిస్ దాటే వరకును అయినా మన రాష్ట్రంలో పండే ఉల్లిపాయలు, మన రైతులు పండించే ఉల్లిపాయలు, మన కష్టాన్ని మన తెలుగు వాళ్ళు మనం కాకపోతే ఇంక వేరే వాళ్ళు ఎవరు చూస్తారు? ఇక్కడ బోర్డర్ దాటేటప్పుడు అన్ని పాడైపోతాయి. ఐ రిక్వెస్ట్ అందరినీ కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఇక్కడున్న ఫిలాంథ్రోపిస్ట్, సహృదయ హృదయం ఉన్నవారు అందరూ కూడా ఈ కాజ్కి ఇది పెద్ద ఏం కాదు. మనకి మామూలుగా ఒక 200 వస్తుందేమో అనుకున్నాను. అట్లా లేదు. ఈ రోజు మొత్తం వచ్చిన 20 టన్నులు మాత్రమే వచ్చింది. నేను మా ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా మా ఆఫీసర్స్ కూడా వచ్చారు. వారు అదే చెప్పారు, ఇది తినరండి, ఇది పాడైపోతే అంటే బాబు మీరు 2 రోజులకి మీరు స్టాక్ చేయరు, ఒక్క రోజుకే స్టాక్ చేసుకోండి, ఈ రోజుకి కావాల్సిందే కొనుక్కుని వాడుకోండి అని చెప్పేసి. అట్లాగే వేరే వాళ్ళు ఎవరైతే పేదవారు కన్జ్యూమ్ చేసే ఉల్లిపాయలు అంటున్నారో ఆ ఉల్లిపాయలే ప్రతి ఒక్కళ్ళు తిని కర్నూలు రైతులకి ఒక మంచి ఉత్సాహాన్ని, మంచి కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చే విధంగా మన వంతు మనం సాయం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నానండి. న్యాయమే చేస్తాం. న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం, కానీ అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తే మేము డెవలప్. మా తాడేపల్లిగూడెం కర్నూలు నుంచి ఇంత దూరంలో ఉన్న తాడేపల్లిగూడెం మార్కెట్ ఇంత డెవలప్ అవ్వదు. 100% న్యాయం చేయడానికి వస్తాం.